నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నేను మీ నక్క మహేష్ యాదవ్ టుడే అవర్ స్పెషల్ గెస్ట్ సంకల్పం ముందు వైకల్యం ఎంత అనే పదానికి నిర్వచనంగా అన్నగారిని తీసుకోవచ్చు. అతను ఎవరో కాదు, యాదవ్స్ సేవా సంఘం ఫౌండర్ అల్లాడి శరత్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో మరిన్ని విషయాలు అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. నమస్తే మహేష్ గారు. ఫైన్, దేవుని దయతోని బాగానే ఉందని ఇప్పటిదాకా. అయితే యాదవ్స్ సేవా సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఈ యాదవ్స్ సేవా సంఘం ఎందుకు ఏర్పాటు చేయాలంటే? సో మంచి ప్రశ్న. మొదటిదే ఇది. యాదవ్ సేవా సంఘం ఎందుకు స్థాపించడం జరిగింది అని అంటే, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అది కూడా దట్టు జిఎస్టీ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇది వరకు కమర్షియల్ ట్యాక్సెస్ ఉంటే జిఎస్టీ వచ్చినాక జిఎస్టీ అయిపోయింది అది. సో ఆ జిఎస్టీ డిపార్ట్మెంట్లో నేను చేస్తూ ఇయర్ బై ఇయర్ జరుగుతున్నప్పుడు మా దగ్గర అందరూ ఉంటారు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు. సో క్రిస్టియన్ వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళు ఇద్దరు పిల్లల్ని స్పాన్సర్ చేయమని నా దగ్గరికి వచ్చారు అన్నమాట. అంటే నా యొక్క సాఫ్ట్ నేచర్, సాఫ్ట్ క్యారెక్టర్కి కొద్దిగా ఇదైపోయి, సో మీరు మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని చదివిస్తే బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించు శరత్ గారు అని చెప్పి. అతని పేరు కూడా శరతే, వరంగల్ నుంచి వచ్చిండు ఆయన. సో నాకు అనిపించింది, నేను ఒకసారి ఆలోచించి చెప్తాను, మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఆలోచించుకుంటే, నేను ఎవరికో ఎక్కడికో ఏ కులానికో నేను పిలిచి వాళ్ళకి నేను చదివించడం ఏంటి? నా కులం కూడా చాలా వెనుకబడే ఉంది కదా, నా కులానికి నేను ఎందుకు ముందుండి నడిపించొద్దు? సో మనము ఏదన్నా ఒక రకమైన హెల్ప్ చేద్దాం, మనం ఎవరికైనా ఒక సాయం పడదాం మనము. ఇప్పుడు వాళ్ళు నన్ను సాయం అడుగుతారంటే నేను సాయం చేసే స్టేజ్లో ఉన్నాను, నాకు అర్థమైంది. అప్పుడు దానివల్ల ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఓ సంఘం అనేది ఫామ్ చేసేసి ఏర్పాటు చేసుకొని ముందుకు వచ్చినాం అన్నమాట, యాదవ్ కులాన్ని ముందుకు. మరోవైపు చూస్తే ఇవాళ కనీసం నిలబడడానికి కూడా కొంత వైకల్యం ఉంది. కరెక్ట్ ఒక కాలు అనేది లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయినా కూడా నేను బతకడమే కాదు 10 మంది బతకాలి, నా జాతి కూడా బాగుండాలని ముందుకు రావడం అనేది చాలా గొప్ప సంకల్పం ఉండాలి. సో ఆ సంకల్పం ఎట్లా వచ్చింది మీకు అసలు? మహేష్ గారు, ఇది చాలా మంచి ప్రశ్న. ఇది వైకల్యం అనేది నా దృష్టిలో అది అంత ఇంపార్టెంట్ కాదు మనిషి జీవితానికి. సో వైకల్యంతోనైనా ఆడు మంచి జీవితం అనుభవించవచ్చు. ఓన్లీ కావాల్సింది మైండ్, మానసికంగా బలంగా ఉండాలి, కాన్ఫిడెన్స్ లెవెల్ హై లెవెల్ ఉండాలి నీకు. సో నువ్వు ఏదైనా టార్గెట్ ఫోకస్ చేసినప్పుడు నువ్వు చేయగలుగుతావు, నువ్వు రీచ్ కాగలుగుతావు అనే ఉద్దేశం మనకుంటే ఆటోమేటిక్గా మిగతా 2 కాళ్ళు ఉన్న వాళ్ళని చూసుకున్నా కూడా ఒక కాళ్ళు ఉన్నవాడు చాలా స్ట్రాంగ్గానే ఉంటాడు, నాకు తెలిసినంత మటుకు. ప్లస్ నేను లోకంలో మనం బయట సొసైటీలో చూస్తున్నా మా హ్యాండిక్యాప్స్ని మిగతా కామన్ మ్యాన్కి హ్యాండిక్యాప్ని మనం కంపేర్ చేస్తే హ్యాండిక్యాపే చాలా బెటర్ ఆలోచనతో ఉంటాడు అన్నమాట. పొజిషన్ ఉన్నారు, బెటర్ ఆలోచన, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి మీకు. దానివల్ల ఇవాళ కొంత నిర్ణయం మానసికంగా నేను అందరికంటే మంచిదే. ఇంకొక విషయం కూడా ఏంటంటే, సంఘం ఎందుకు నెలకొల్పాలనిపించింది అంటే, ఇప్పుడున్న వ్యవస్థనంతా మనం గమనిస్తూ చూస్తున్నప్పుడు మనకేమో ఇప్పుడు మన సంఘాలు కొన్ని ఉన్నాయి, 100 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్నాం మనము. అంటే యాదవ్ కులం ఎప్పటి నుంచో మహాభారత భాగవతం నుంచి నడుస్తుంది అది. సో అప్పటి నుంచి కులం ఉంది, కుల సంఘాలు కూడా ఒక 100 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరిగినది. మరికొన్ని సంఘాలు దానంతలు అవే పుట్టుకుని అవే వచ్చాయి. సో ఇంత 100 సంవత్సరాలలో కూడా మనము వెళ్ళలేకపోతున్నాం, రీచ్ కాలేకపోయింది, గ్రౌండ్కు ముందుకు మనం వెళ్ళలేకపోతున్నాము. ఎందుకు అనేది నాకు కొంచెం బాధ అనిపించేది ఆలోచిస్తున్నప్పుడల్లా. సో ఇక్కడ ఏంటంటే ఒక్కరే అన్ని పనులు చేయలేరు. సో దీన్ని మనం విడదీసుకుంటేనే మంచిది. సంఘాలు ఎన్ని వచ్చినా కానీ కులానికే హెల్ప్ అవుతుంది ఎప్పుడైనా కానీ. సో ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాల పేర్లు బయటకు వస్తాయి, అంతమంది యాదవ్ లీడర్ని మనం క్రియేట్ చేయొచ్చు. వాళ్ళకు రేపటికి భావితరాలకు భవిష్యత్తును తీర్చిదిద్దొచ్చు మనం. సో ఆ ఉద్దేశంతో మనం కూడా ఒక సంఘం పెట్టుకుందాం అనే ఆలోచన నాకు వచ్చింది. ఆ సంఘం ఎందుకు పెట్టుకోవాలనిపించింది అనుకుంటే, యాక్చువల్గా నా బాల్యం కోసం నేను చెప్పాలి, నా జీవితం కోసం. అదే జనరల్గా మన విద్యాభ్యాసము ఆ పరిస్థితులు కూడా అంటే ఏదైనా ఒక లక్ష్యానికి దారితీస్తాయి. బాల్యం కోసం చెప్పాల్సి వస్తుంది, దానికి లింక్ ఉంది అన్నమాట ఇది. సో నా బాల్యం కూడా ఎట్లా అంటే, నేను ఇట్లా పుట్టడంతో హ్యాండిక్యాప్గా పుట్టినందుకు మా ఇంట్లో ఆర్థికంగా మేము చాలా వెరీ పూర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా పూర్. నేను ఇట్లా పుట్టడం వల్ల మా మమ్మీ డాడీకి కూడా ఏమనిపించిందంటే, అరే రేపటి జీవితం చాలా కష్టం, నేను చూడలేనేమో, వీళ్ళని కష్టంగా అనిపిస్తుందేమో, రేపటి దీని ఎట్లా నేను
తీర్చిదిద్దాల విని రేపటి ఖర్చులు ఎక్కువ ఉంటాయి, నేను చూసుకోలేను, మనకు తిననీకే తిండి లేదు, మనం ఇంక ఇతను ఏది చూస్తామని ఆలోచనతో వాళ్ళు బాధపడుతున్నప్పుడు అనుకోకుండా సొంత మా నాన్న అక్క, ఆమె బాలమణి చనిపోయింది ఇప్పుడు, ఆమె నన్ను తీసుకుంది దత్తత. సో ఆమె తీసుకొని నన్ను స్కూల్ వేయడము, ఆమె చదివించడము, ఆమె డబ్బులతోటే. నా జీవితం అంతా ఎట్లుందంటే ఆమె డబ్బులు పెట్టింది, చదివించింది, నా బట్టలు ఇంకొకటి ఇస్తాడు. ఆమె అజంతా థియేటర్ ఉంది కదా, అంటే ఎక్కడ విద్యాభ్యాసం ఎక్కడ నడిచింది? అజంతా థియేటర్లు ఓనర్ దగ్గర పనిచేసేది ఆమె. అక్కడ వాళ్ళ పిల్లల బట్టలు తీసుకొచ్చి నాకేసేది. అంటే నా లైఫ్ లైన్ అంతా ఆ విధంగా స్టార్ట్ అయ్యింది. సో అది జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఏమైందంటే ఆమె నాకు 10వ ఏట ఆమె చనిపోవడం జరిగేది. అక్కడ మళ్ళీ నాకు బ్రేక్స్, నా చదవడం ముందుకు వెళ్తుందా లేదా అని ఆలోచన. దాంతో అక్కడి నుంచి ఏం జరిగిందంటే ఇక్కడ మన గంగపుత్ర సంఘం ఉంది సికింద్రాబాద్ మంజు థియేటర్ దగ్గర, ఆవుల మంద. దయానంద్ గారు అని మా నాన్న బాల్య స్నేహితుడు. సో ఆ గంగపుత్ర సంఘం నుంచి నన్ను చదివించే ప్రయత్నం ఆయన చేసేడు, తీసుకున్నాడు కూడా. అతను బాధ్యత తీసుకొని నన్ను ఎవ్రీ ఇయర్ చదివించడము, డబ్బులు ఇవ్వడము, నా విద్యాభ్యాసము ఆటంకం లేకుండా చదవడం, ముందుకెళ్ళడం జరిగింది అన్నమాట అతని విషయం వల్ల. అది జరుగుతూ 10th క్లాస్ దాకా జరిగింది. 10th క్లాస్ వచ్చినాక నా స్కాలర్షిప్ ఇక అవి నా అంతలో వెళ్ళి చదువుకున్నా సరిపోయేది. సో ఇది జరిగినాక ఆఫీస్లో అలాంటి వరంగల్ నుంచి వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది కదా. సో మనకి ఇన్ని ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు ఒక సంఘం చదివించింది, మనము ఇంకొకరికి చదివించాలి. మనం చదువుకుంది మనం ఇంకొకరికి ఇచ్చాలి, సంపాదించింది సొసైటీకి ఇచ్చేయాలి మనం. ఆ రిటర్న్స్ నేను ఏదైతే సంపాదించిన సొసైటీ ఫ్రీ ఆఫ్ సర్వీస్ కిందనే నేను తీసుకున్నాను. అంటే వేరే వాడు పాపం అని చెప్పి చదివించిన రిటర్న్ పే బ్యాక్ నేను రిటర్న్ బ్యాక్ చేయాలి, సొసైటీకి నేను రిటర్న్ చేయాలి. నేను దాని దగ్గర దాచిపెట్టుకొని నేనే ఉంటున్నాను అనుకో, అది ఇంకా నేను జీవించి కూడా వేస్టే ఇంకా లైఫ్లో మొత్తానికి. సో నేను అట్లా ఆలోచించి ఆ వరంగల్ ఇన్సిడెంట్ నాకు జరగడం వల్ల సో ఆ రెండు లింక్ అయిన మైండ్కు కొంచెం షేక్ చేసి అసలు ఒక సంఘం పెడితే మనం కూడా ఒక మనిషికి మన వాళ్ళకు మనం హెల్ప్ చేయవచ్చు కదా అనే ఉద్దేశంతో యాదవ్ సేవా సంఘాన్ని నెలకొల్పినాం. ఆ యాదవ్ సేవా సంఘాన్ని ఓ 4 ఫ్రెండ్స్ తోటి మేము చేసామన్నమాట. స్టార్ట్ అయ్యింది కార్యక్రమాలు చేస్తున్నారు. యాదవ్ సేవా సంఘం నుంచి 4 ఫ్రెండ్స్ తోటి ముందుకు వచ్చినాము. అది ఒక్కరితో స్టార్ట్ అయింది. ఈరోజు చాలా మంది ఉన్నారు. యాదవ్ సేవా సంఘం ప్రజల మధ్యలో, అంటే మన యాదవ్ కులంలోనే అది ఒక ఒరవడిని సృష్టించింది. అరే యాదవ్ సేవా సంఘం అంటే కొంచెం పనులు చేస్తుంది అనే ఆలోచన వచ్చింది. అరే సంఘం ఉత్తగా లేదు, సేవ అనే వర్డ్కు 100% ఫిట్ ఉన్నారు వీళ్ళు అని ఉద్దేశంతో మా దగ్గర రావడం, మేము హెల్ప్ చేయడం జరిగింది. సో సేవా సంఘం ద్వారా మేము ఎలాంటి పనులు చేశామంటే ఇప్పటిదాకా ఒకటి ఎడ్యుకేషన్ అవేర్నెస్ చేశాం. అంటే ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఎడ్యుకేషన్ అవేర్నెస్ చేసాం. ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఏంటంటే 10th క్లాస్ తర్వాత పిల్లలకి ఏం చదవాలనేది ఎవరికి కూడా ఐడియా ఉండదు. మనకి ఎట్లుంటుంది మన ఇంట్లో మన ఫ్యామిలీ అన్నిటికీ, అరే నా ఫ్రెండ్ అది చదివిండు, నా ఫ్రెండ్ కొడుకు మా అయ్య కొడుకు ఇట్లా చదివిండు, అదే చదివిస్తాం. పిల్లగానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఏం తెలియదు. సో అలాంటిది అరికట్టాల మనం. పిల్లగాని ఓన్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి మనం. దానికోసము కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఎడ్యుకేషన్ అవేర్నెస్లో వాళ్ళ యొక్క మార్క్స్ ఏదైతే సెక్యూర్ చేసి మనం అప్టైన్ చేసిండో ఆ మార్క్స్ బేస్ చేసుకొని నీకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉందని మేము ఆయనకి ఎడ్యుకేట్ చేసి కౌన్సిలింగ్ చేయడం మొదలుపెట్టినాం. సో అది సక్సెస్ఫుల్ ప్రోగ్రామే మేము చేసిన దాంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్. అది తర్వాత పొలిటికల్ అవేర్నెస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ చేసాం. తర్వాత మెడికల్ క్యాంప్ చేసాం. సో ఈ మెడికల్ క్యాంపు ఎడ్యుకేషన్ అవేర్నెస్ రెండు కూడా ఏంటంటే మన యాదవ్ కులానికి మాత్రం ఒక్కరికి అనేది అక్కడ మేము క్రియేట్ చేయలేదు. అది మన యాదవ్ సేవా సంఘం ద్వారా మిగతా కులాలకు కూడా అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. అందరు కూడా మేము చెప్పినాం అనమాట. ఎవరిని కూడా మేము అసహించుకోలేదు, ఎవరిని వద్దు మేము యాదవులకే అని ఎక్కడ చెప్పలేదు. సో మేము మెడికల్ క్యాంప్ ద్వారా మేము చేసిన సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఒక సంవత్సరం ఎవ్రీ ఇయర్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. ఒక సంవత్సరంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసింది ఎట్లుందంటే 682 పేషెంట్స్ మేము రిజిస్టర్డ్ అయ్యారు మా దగ్గర. అందులోకి వెళ్ళి 285 మెంబర్స్కు స్పెక్టకల్స్ ఇచ్చినాం గ్లాసెస్. మళ్ళీ 285 స్పెక్టకల్స్ ఇచ్చి 24 మెంబర్స్కు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించాం. క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఇచ్చినాం. తర్వాత 24 మందికి అందులో మళ్ళీ 24 మెంబర్స్కు కార్డియో చేయించినాం. సో అది ఏంటంటే ఈసీజీ తీపించినాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద. సో ఈసీజీ తీపిస్తే ఏంటంటే అతనికి నువ్వు ముందు నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చేది ఉంది, గుండెపోటుకు దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు హాస్పిటల్కి అలర్ట్ మెసేజ్ లాగా ఒకటి క్రియేట్ చేసినాం అది మేము. సో అది తీసుకోవడం చాలా హెల్ప్ఫుల్ అయింది కొంతమందికి. అదే నాకు ఇంత హెల్తీగా ఉండి కూడా నాకు ఈ ప్రాబ్లం ఉందా అనేది కూడా అతను కూడా అర్థమైంది.
సో మెడికల్ క్యాంప్ అది మన ఇది కార్డియాలజీ ద్వారా అట్లా చేసాం మేము. ఇక జనరల్ ఫిజిషియన్ వేరు, అవన్నీ వేరు, అందరి దగ్గర దగ్గర 682 మెంబర్స్ చేసాం. అది మేము చేసిన టాప్ మోస్ట్ మా ఈ 6 years మా పీరియడ్లో. యాదవ్ సేవా సంఘం 2016లో స్టార్ట్ అయింది మాది, 2016 డిసెంబర్లో. మన రీసెంట్ ఒక అవార్డ్స్ చేయడము, తర్వాత యాదవ కార్తీక మాస వనభోజనాలు అని చెప్పి అప్పుడు పెట్టారు. మెడికల్ క్యాంప్ అయినాక ఇది తర్వాత మేము ఏం చేసామంటే యాదవుల యొక్క దశ దిశ అనే ప్రోగ్రామ్ పెట్టినాం. తెలంగాణ వైడ్ మొత్తంలో ఎవరు 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరు కూడా దశ దిశ అనే ప్రోగ్రాం పెట్టలేదు. ఓన్లీ యాదవ్ సేవా సంఘం, ఎక్స్క్లూజివ్ యాదవ్ సేవా సంఘం మాత్రమే దశ దిశ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. ఆ దశ దిశ ఏంటంటే ఇప్పుడు యాదవుల కులం ఉంది, మనం ఎందుకు వెనుకబడి ఉన్నాము, దేనికోసం చేయాలా, ఏం చేయాలా అనేది అక్కడ మేము అవగాహన కల్పించినాం. సో అందరూ మంచి మంచి మేధావులు వచ్చి కూర్చొని సీట్ అంటే ఓన్లీ యాదవ్ సేవా సంఘ సభ్యులే సీట్ని అది ఆక్యుపై చేయలేదు, మిగతా సంఘాలందరినీ కూడా పిలిచినాం. షరత్ అంటే అందరి వాడు, అన్ని సంఘాలకు షరత్ తెలుసు. నేను ఏ ప్రోగ్రామ్ చేసినా అన్ని సంఘాలకి వెళ్ళి ఒక్కొక్క వచ్చి అక్కడ ప్రజెంట్ అవుతారు అన్నమాట. సో అక్కడ మన ఐక్యతని చాటాలనే ఉద్దేశంతో కూడా అందరిని పిలవడం జరిగింది. షరత్ ఒక్కడే ఒక ఏకఛత్రపతి లాగా చేస్తున్నాడు, ఈయన వన్ మ్యాన్ ఆర్మీ లాగా చూసుకుంటున్నాడు అనేది కూడా రావద్దు అని ఎప్పుడు చూసినా నేను ఎగ్జాంపుల్ నేను పేర్లు కూడా చెప్పాలో చెప్పొద్దు కానీ చెప్తున్నాను. చెలగాని వెంకట్ గారిని పిలిచినాను, మన యశ్వంత్ గారిని పిలిచినాను, ఆర్ లక్ష్మణ్ గారిని పిలిచాను, టీవైఎస్ఎస్ నుంచి సద్దం బాలరాజ్ని పిలిచాను, మధు గంగులని పిలిచాను, ఉద్యా టీం నుంచి మేకా లలితని పిలిచినాను. సో ఇవి కొన్ని సంఘాలు. బీవైఎస్ నుంచి మన దాసరి నాగేష్ని పిలిచాను నేను. సో ఇట్లా కొంతమందిని అందరినీ పిలిచాను, అందరు కూడా వచ్చినారు. వాళ్ళు ఏంటంటే అరే షరత్ ప్రోగ్రామ్ కాదు, మన యాదవ్ కులానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేటట్టు క్రియేట్ చేశాను. సో ఇంకా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే యాదవ్ సేవా సంఘం ద్వారా చేసిన మంచి ఒక మచ్చు తునిక లాంటిది ఎలాంటిదంటే వివాహ పరిచయ వేదిక, ఫ్రీ వివాహ వేదిక చేశాం మేము. ఫ్రీ వివాహ వేదిక చేయడంలో ఏం జరిగిందంటే మనకు ఈ మధ్యవర్తిత్వం ఏదైతే ఉన్నదో కమిషన్ ఏజెంట్లది బ్రోకరిజం లాగా అది కట్ చేయాలి మన ఉద్దేశంతో డైరెక్ట్ మేమే యాక్సెసింగ్ చేసుకొని ఫ్రీ వివాహ వేదిక కండక్ట్ చేయడం జరిగింది. ఫ్రీ వివాహ వేదిక ద్వారా ఇప్పటిదాకా మేము ఒక 7 సార్లు చేసినాం. 7 దగ్గర 300 నుంచి 400 మంది పెళ్ళిళ్ళు యాదవ్ సేవా సంఘం ఫ్రీ వివాహ దగ్గర జరిగింది అన్నమాట. 300 పెళ్ళి జరిగినాయి. అదే మేము చాలా ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాం. ఇది అవార్డ్స్ ఇస్తే మన రీసెంట్ గా మన జరిగినటువంటి మెయిన్స్ లో ఒక అబ్బాయి కూడా జేఈ దాంట్లో వచ్చిన అబ్బాయి, ఆయన కడప నుంచి. మేము అది తెలంగాణ ఆంధ్ర కల్పించాము. అది మేము మన మల్కాజ్గిరి మానస గార్డెన్స్ ఉంది కదా, అందులో ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం అనమాట లాస్ట్ ఇయర్ 24లో చేస్తే. నేను పిల్లలకు అప్రిషియేషన్ అవార్డు అనేది చాలా ముఖ్యం. అసలు యాదవ్ జాతి వెనుకబడడానికి కారణము విద్యాభ్యాసం లేకనే. మనిషికి దూరదృష్టి లేదు, మన దగ్గర డబ్బులు ఉన్నాయా, చదువుతున్నామా, ఏదో చేస్తున్నాం ఏదో పోతున్నాం అనేది లేదు. సొసైటీ మీద అవగాహన లేదు పిల్లలకు. సొసైటీ మీద అవగాహన అనేది కంపల్సరీ. సామాజిక స్పృహ అనేది చాలా ఇంపార్టెంట్ మనుషులకు. ఆ సామాజిక స్పృహ లేనంతసేపు మనము కులం ముందుకెళ్ళదు. సో అది కాకుండా మేము ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము. అది అప్రిషియేషన్ అవార్డ్స్ ఎందుకు ఇచ్చామంటే ఈరోజు 10th క్లాస్లో అతనికి 75% మార్క్స్ వచ్చాయనుకోండి, వస్తే అతను నేను అప్రిషియేషన్ అవార్డ్ స్టేజ్ పైకి వచ్చి అందరి ముందు నేను ఇస్తే అతను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ ఇంకో మెట్టు చాలా సక్సెస్ఫుల్గా ప్రయాణం చేస్తాడనే ఉద్దేశం అన్నమాట. సో అందులో మేము సక్సెస్ అయినాం. అందులోనే మల్కాజ్గిరి నుంచి కూడా ఇద్దరు, మన నవీన్ అనే ఒక ఫాదర్ అనమాట, వాళ్ళ పిల్లలు ఇద్దరు 10th క్లాస్లో నేను ఇచ్చిన సర్టిఫికేట్ కీస్ హై స్కూల్లో ఇచ్చిన అప్రిషియేషన్ అవార్డు వాళ్ళ ఇద్దరు పిల్లలు, అమ్మాయి అబ్బాయి, ఆ ఇద్దరికి కూడా నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ సబ్సిక్వెంట్ ఇయర్స్ ఏదైతే ఉంటుందో 11th క్లాస్ 12th క్లాస్లో కూడా యాదవ్ సేవా సంఘం ద్వారానే అప్రిషియేషన్ అవార్డు తీసుకున్నారు వాళ్ళు. సో అది మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం అనమాట దానికోసం. సో అది అప్రిషియేషన్ అవార్డు 10th క్లాస్ స్టూడెంట్స్ చేసింది కాక ఇంకా మేమేం చేసినాము తర్వాత ఈ టీచర్స్ని మనం ఎవరు కూడా ప్రత్యేకంగా గౌరవించలేకపోతున్నాం ఏ సంఘం కూడా. సో టీచర్లు కూడా చాలా ముఖ్యమైన పాత్ర. మన లైఫ్ మొత్తం తీర్చిదిద్దాలంటే టీచర్ యొక్క రోలే చాలా ఇంపార్టెంట్. సో టీచర్ని మనం గుర్తించాలి. అంత పెద్ద ఈ దేశమే గవర్నమెంటే మనకు టీచర్స్ డే అనే సెలబ్రేట్ చేస్తున్నాం మనం. సో మన టీచర్లని మనం ఎందుకు ప్రోత్సహించలేం మనం? ఆ ఉద్దేశంతో ప్రెస్ క్లబ్లో టీచర్స్ని సన్మానించడం మొదలుపెట్టినాం ఫస్ట్ ఇయర్.
అప్పుడు చెప్పిన టీచర్లు వాళ్ళ గతాన్ని నెమరేసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం శరత్ గారు ఇలాంటిది మీరు చేసి మమ్మల్ని చాలా మంత్రముగ్ధుల్ని చేశారు. సో మేము రేపటి అంటే మరుసటి ఇయర్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని అన్నారు. సో అది డెఫినెట్లీ ఒక డే పెట్టుకుందాం, మనము టీచర్స్ డేది కూడా మనము అప్రిషియేషన్ అవార్డ్స్ ఇస్తాము. అంటే అవార్డు ఇవ్వడము పెద్దగా డబ్బులు ఖర్చు కాకుండా ఏదో డబ్బులు ఇచ్చినాం అనేది కాదు, అక్కడ ఒక మొమెంటమే ఇచ్చినాము. మొమెంటం అనేది గౌరవించడము, సత్కరించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం లైఫ్లో. సో అది యాదవ్ సేవా సంఘం అచీవ్మెంట్గా నేను భావిస్తున్నాను. నేను దాంతో పాటుగా ఇవాళ మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఉన్నారు, తర్వాత మీకు వాస్తవంగా గ్రౌండ్లో ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా కొంత అవగాహన ఉంది. కానీ జనరల్గా హైదరాబాద్కి గ్రామాల నుంచి వస్తే విద్యార్థులకు కనీసము ఒక హాస్టల్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో దాని మీద మీరు ఎప్పుడైనా మిగతా సంఘాలను కలిపి ఎన్నడైనా ఆలోచన చేసిరా? ఆలోచన చేశాము. అది ముందు మీ అందరికీ అర్థమవుతుంది, హాస్టల్ అనేది కంపల్సరీ క్రియేట్ చేయబోతున్నాం మేము కూడా. సో ప్రజెంట్గా హాస్టల్ లేదు అన్నదానికి అది తప్పు మాటనే అవుతుంది. ఎందుకంటే జాంబాగ్ యాదవ్ సంఘం ఉన్నది, అందులో హాస్టల్ ఫెసిలిటీ ఉంది. వాళ్ళు ఖచ్చితంగా పైన 3rd floor 4th floor ఉంటుంది. ఎవరైనా పిల్లలే మనకి ఇబ్బంది ఉంది, బయటికి వెళ్ళి వచ్చి చదువుకోవాలనే ఉద్దేశం ఉంటే అక్కడ నందకిషోర్ గారు ఉంటాడు, వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేస్తుండు. అట్లానే కాకుండా ఒకవేళ యాదవ్ సేవా సంఘం ద్వారా హాస్టల్ లేకున్నా పర్వాలేదు, నాకు ఫోన్ చేసినా నేను ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తాను షెల్టర్ని. సో అట్లా మనకున్న సంఘాలు ఎవరైతే ఉన్నారో అన్ని సంఘాలు కలిపి ఒక పెద్ద హాస్టల్ని కట్టవచ్చు కదా. మిగతా కులాలు చేయగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని అది ప్లాన్ చేసుకుందాం. మహేష్ గారు, మీరు అడిగినది ప్రశ్న కరెక్టే. అంతకంటే ముందు మనకు కావాల్సింది సంఘాలు. ఇప్పుడు ఏ సంఘం, బి సంఘం, సి సంఘం అన్నట్టు అయిపోయింది. అఖిల భారత సంఘం అనుకోండి, యాదవ్ సేవా సంఘం, ఇన్ని సంఘాలు ఉన్నాయి. అఖిల భారత యాదవ్ మహాసభ, యాదవ్ సేవా సంఘం, యాదవ్ హక్కుల పోరాట సమితి, తర్వాత యాదవ్ ఇంటెలెక్చువల్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 8 నుంచి 10 అదే మహేష్ గారు, ఇన్ని సంఘాలు మనకి ఏబిసిడి లాగా క్రియేట్. అంటే ఇన్ని సంఘాలే ఇంత మంది ఉన్నప్పుడు యూనిటీ రావాలంటే యాదవుల మధ్య యూనిటీ అసలు వస్తుందంటారా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎవరో ఒక పర్సన్ అయితే ఉంటాడు కదా అందరినీ రోల్ మోడల్ లాగా క్రియేట్ చేయడానికి. సో ఎవరు వచ్చినా రాకున్నా మనమైతే ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం అది. సో అందులో కూడా ఏంటంటే యాదవ్ జేఏసీ పెట్టుకోవాలన్న ఆలోచన మాకు కూడా వచ్చింది. అందుకే మేము ఎప్పుడు కూడా పని చేసినా, ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ ఈవెంట్ చేసినా, ఈ ఉద్య టీం నుంచి మేఘా లలిత గారు వస్తారు, టీవైఎస్ఎస్ నుంచి సద్దాం బాలరాజు గారు వస్తారు. సో మళ్ళీ ఈ మన విద్యావంతుల వేదిక నుంచి చిలకాని వెంకట్ గారు కూడా పిలిచాను. నేను 2-3 సార్లు పిలిచాను, ఒకసారి వచ్చారు అతను. సో అన్ని సంఘాలని ఒకరొకరికి ఇది అలవాటు లేనిది. ఇప్పుడు నేను అనే గొప్ప అహం అనేది ఒకటి ఉండిపోయేది, ఇగో, అరే నేను వాడు పిలిస్తే నేను ఎందుకు పోవాలనాలి. కానీ మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. ఒకరు మంచి పని చేస్తుంటే ఇంకొకరు కూడా వాళ్ళ దారిలో రావడం అనేది కంపల్సరీ సర్వసాధారణం. అది రావాల్సిందే, లేకుంటే సొసైటీ ఒప్పుకోదు, అడుగుతారు. ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది మెయిన్. ఇప్పుడు నేను ఇంకొక పెద్ద విషయం చెప్తాను నేను మీకు. ఇప్పుడు నేను ఒక యాదవ్ సేవా సంఘం ఉండి ఒక వ్యవస్థాపకునిగా యాదవ్ సేవా సంఘాన్ని ఒక హ్యాండిక్యాప్ అతను నడిపిస్తున్నాడు. సో నేనే ముందుకొచ్చి హ్యాండిక్యాప్ అతను నేను ముందుకొచ్చి నిలబడినప్పుడు 2 కాలంలో ఒకసారి ఆలోచించుకోవాలి కదా. సంఘానికి మనం ఏం చేస్తున్నాం, కులానికి మనం ఏం చేస్తున్నాం, అసలు మనం కులం మీద మనకి ఏమైనా ప్రేమ ఉందా లేదన్న ఆలోచన రావాలన్న ఉద్దేశంతో నేను సంఘాన్ని మొదలు పెట్టడం జరిగేది, పని చేయడం మొదలుపెట్టిన. సో నన్ను చూసన్నా ఇంకొక 10 మంది ముందుకు వస్తారు. ఆ 10 మంది రేపు కులానికి జాగృతి పరచడానికి దోహదపడతారు వాళ్ళు. చూశారు కదా ఎంత పెద్ద గొప్ప ఆలోచనతో అన్న ముందలు పోతారు. కాబట్టి మనం కూడా నిజంగా కూడా ఇవాళ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళే ఇంత చేయగలిగినప్పుడు రకరకాల కార్యక్రమాలు, ఇవాళ కార్తీక మాస వనభోజనాలు, దశ ప్రోగ్రాము, తర్వాత టీచర్లను గౌరవించుకోవడము, విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నాకు కూడా కొంత అవగాహన ఉంది. సో మనము ఎవరైతే ఉన్నారో చాలామంది చాలా సంఘాల ద్వారా ఉన్నాము, ఇండిపెండెంట్గా కూడా ఉన్నాము. మనం అందరం కూడా సమాజంతో పాటు కొంత జాతికి కూడా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జనాభాలో ఎక్కువ, పదవులలో తక్కువ అన్నట్టు యాదవ జాతి అనేది చాలా వెనుకబడిపోతున్నది. కాబట్టి అన్నను ఆదర్శంగా తీసుకొని కూడా ముందుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యాదవ్ సేవా సంఘం ద్వారా ముందు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పనులు ఏంటి? ప్రధాన ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మనకు. యాదవ్ ముందుకెళ్ళాలి, యాదవ్ జాతిని అందరు చేసేటట్టు చేయాలని అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు సరిపోవు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ కావాల్సింది యాదవ్ సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయి కూడా అన్నీ ఒక ఏకతాటిపై రావాలి. అంటే జేఏసీగా ఫామ్ కావాలి, జేఏసీగా ఫామ్ అయ్యి ముందుకు తీసుకెళ్ళాలి. అది తక్షణ కర్తవ్యంగా మేము అనుకుంటున్నాం, అది చేయాలి.
సో నాకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చూసినా నాకంటే పెద్దవాళ్ళు ఇది ఇంటర్వ్యూ చూసినాక ఒకసారి ఆలోచిస్తారేమో చూద్దాం అది కూడా. లేకుంటే ఆల్రెడీ మేమైతే ఫామ్ చేయాలని ఆలోచనలోనే ఉన్నాం. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పటిదాకా మనకు కావాల్సింది విద్యాభ్యాసం ద్వారా మనం చేస్తున్నాము, కొద్దిగా ఎడ్యుకేషన్ అవేర్నెస్ చేసి సరిపోతుందని అనుకుంటున్నాం. సో ప్రోత్సహించాలి మెయిన్ ఇంపార్టెంట్ మనకు. సో దానికి తోడుగా వాళ్ళ నైపుణ్యాన్ని కూడా వేయించాలి, స్కిల్ డెవలప్మెంట్, అది కూడా యాదవ సేవా సంఘం ద్వారా చేస్తున్నాం. అది ఇంకా ఇదే కాకుండా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వేరే కమ్యూనిటీలు చెప్తాను. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు మనము బిజినెస్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర, కానీ ఎవరు ముందుకు రారు. సో మా ఆలోచన ఏంటంటే చదువుకున్న వాళ్ళని అంటే యాదవ సేవా సంఘాన్ని ఎక్స్క్లూజివ్గా ఆలోచించింది. చదువుకున్న వాళ్ళని ఒక దగ్గరికి, బిజినెస్ చేసే వాళ్ళని ఇంకో దగ్గరికి, ఆ ఇద్దరిని ఏకతాటిపై ఒక దగ్గరికి కలిపేస్తే సో జాతికి ఏదైనా డెవలప్ అవుతుందని, జాతికి అభివృద్ధిలోకి పోతుందని చెప్పి. సో మనకి ఎటొచ్చినా కూడా బిజినెస్ అంటే ఇప్పుడు మనకు బిజినెస్ నెట్వర్క్ ఉంది. సో అది ఎందుకు మనము YBNI అనేది మనం ఎందుకు చేయకూడదు, అంటే యాదవ్ బిజినెస్ నెట్వర్క్ అని మనం ఎందుకు చేయొద్దు అనే ఆలోచన మాకు ఒక 3-4 years బ్యాక్ నుంచే వచ్చేది. సో దానికోసం మేము స్టడీస్ చేస్తున్నాము, ఒక సాఫ్ట్వేర్ రెడీ చేస్తాము. దాని ద్వారా బిజినెస్ ఏకతాటిపై మన బిజినెస్ చేసే మనుషులని ఒక దగ్గర తీసుకొచ్చేసి వాళ్ళకు బిజినెస్ చేస్తాము. అట్లనే అనుసంధానం చేసి యాదవ్ సేవా సంఘానికి సభ్యులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏరియాలలో ఏమన్నా కావాలి వాళ్ళకు కూడా ఆన్లైన్ కొట్టంగానే ఆ నెట్వర్క్ నుంచి ఆ డాటా వచ్చేస్తే ఆ బిజినెస్ మన యాదవుడు మనోడికే ఇచ్చేటట్టు చేస్తాం, ఆ ప్రయత్నం చేస్తున్నాం మేము అది. సో అందులో ఏంటంటే ఈ బిజినెస్ చేసే వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఏంటంటే మన యాదవ్ వచ్చి మన దగ్గర తీసుకుంటుండు కాబట్టి ఆయనకి మార్కెట్ల కంటే కూడా ఒక 10% డిస్కౌంట్ చేసి ఇచ్చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నామన్నమాట. అవన్నీ రూపకల్పన జరుగుతుంది. అది చాలా పెద్ద విషయం మహేష్ గారు. అది యాక్చువల్గా యాదవ్ సేవా సంఘం చేసింది మేమంతా ఉన్నతమైన మనుషులం కాదు, చాలా రిచ్ ఫెలోస్ కాదు, మిడిల్ క్లాస్, అందరం మిడిల్ క్లాస్. నా సోపతత ఎవరం కూడా ఎక్కడ డబ్బులు అడగము. ఇన్ని పనులు చేసినాం సంఘం ద్వారా, ఎక్కడ కూడా ఎవరిని డబ్బులు అడగలే, డొనేట్ చేయమని చెప్పాలి, డోనర్ని అడగలేదు. మాకు తోచినది మా జోబులోకి వెళ్ళి పెట్టి మేము సాయం చేస్తూ పోతున్నాం. సో అందరం కూడా ఏంటంటే పాకెట్ మనీలు తీసుకొని మేము సొసైటీకి సంఘం ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాం మేము. అయితే పొలిటికల్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో యాదవులు చాలా వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనుకున్నాం, కానీ యాదవుల విషయానికి వస్తే మార్పు కాదు కదా, ఒక ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి ఉన్నదన్న. సో ఎందుకు ఈ రాజకీయంగా వెనుకబడిపోతున్నారు యాదవులు? అవగాహన లోపం అనుకోవచ్చు, లేదా మనము స్వార్థపూరితమైన ఆలోచనలే ఉండొచ్చు. ఇప్పుడు ఒక మనిషి ఎదగడానికి ఎన్నో రకాలైనవి ఉంటాయి కారణాలు. ఇప్పుడు ఏమైపోయిందంటే పొలిటికల్ లైన్ మనం తీసుకుంటే ఇప్పుడు ఒక మనిషి మా ఇంట్లో ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను అనుకో, నేను ఒక మినిస్టర్ అయ్యాను అనుకోండి, నేను నా ఫ్యామిలీనే సగదిద్దుకుంటున్నాను, నేను సొసైటీని గౌరవించను. మన కుల సభ్యుడు వచ్చినా కూడా మన పక్కకి జరిపేస్తాం వాళ్ళని. సో ఇది ఇట్లా ఉండడం వల్ల మన యాదవ్ని అనగదొక్కుతున్నాం, మన యాదవ్ని అనగదొక్కుతున్నాడు కాబట్టి మనం ముందుకెళ్ళలేకపోతున్నాం. సో దీనికి ఒక మెంటర్ కావాలి మనకు, అంటే సంఘాలు ఏదైతే పెట్టుకుంటున్నామో, సంఘాలు ఏదైతే ఉన్నాయో దీనికి మెంటర్ లాగా చేయాలి. అసలు ప్రతిసారి ఒక రాజకీయంగా నువ్వు కొన్ని క్లాసెస్ పెట్టండి, పొలిటికల్ శిక్షణ ఇవ్వండి, రాజకీయ అవగాహన శిక్షణ ఇవ్వండి, అందులో ఒక లీడర్స్ని క్రియేట్ చేయండి మనమే. సో ఆ లీడర్స్ని కూడా క్రియేట్ చేసి, విటమిన్ ఎం కోసం తెలుసు కదా, విటమిన్ ఎం ఎవరైతే వాళ్ళే లీడర్ అవుతారు. సో ఎం ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అంత ముందుకు వచ్చేస్తే వాళ్ళకు సరి అయిన ట్రైనింగ్, సరి అయిన అవగాహన కల్పిస్తే రేపు మనమే చేయొచ్చు. మనకు ఆల్రెడీ మన బ్లడ్లోనే ఉంది రాజరికం అనేది, అది మనం మర్చిపోతున్నాం. రాజాధికారం మనం చేయొచ్చు, అది ముందు అది సక్సెస్ అవుతుంది. మనకి కొద్దిగా అవగాహన లోపము, అది వెనుక అది బర్లకాడికి బర్లు గొర్రెలు అని కూడా మనం తిరుగుతున్నాము, ముందుకు ఆలోచించలేకపోతున్నాము. అందుకే మనం ఇట్లనే తయారవుతున్నాం మనం ఇది. అయితే ముఖ్యంగా బర్ల అనే విషయానికి వస్తే హైదరాబాద్లో ఒకప్పుడు బర్లను నమ్ముకొని యాదవులు బాగా బతికేది, కానీ ఇలా GHMC పరిధిలో చాలా మంది బర్లను కూడా మున్సిపాలిటీ అధికారులు అంటే తీసేయాలని చెప్పేసి వాళ్ళ మీద దాడులు చేయడం, ఆ బర్లను ఎత్తుకపోవడం అనేది జరుగుతుంది. అంటే ఏమనిపిస్తుంది అవన్నీ చూసి? అది చాలా బాధాకరమైన విషయమే అది. ఎందుకంటే ఇప్పుడు 2 విధాలుగా అసలు నేను యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను ఎక్కువగా ఈ విషయాల్లో ఎక్కువ మాట్లాడవద్దు. నేను క్యాజువల్గా అడుగుతున్నా, కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్కి విరుద్ధంగా నేను మాట్లాడవద్దు. సో మనకి ఏంటంటే పాల వృత్తి మీద బ్రతికే వాళ్ళకు బర్రెలు అనేది కంపల్సరీ.
దాని యొక్క ఏ విధంగా మనము చూసుకోవాలనేది అది మనదే ఫీలింగ్. కానీ ఎంసీఎస్ వాడు వచ్చేసి అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది విస్తరించారు కదా, నీట్నెస్ అనేది ఉండాలా. సో గవర్నమెంట్ పరంగా అది కూడా అలా ఆలోచిస్తారు. కానీ గవర్నమెంట్ అది చేసే ముందు ఈ యాదవులకు ఒక ప్లేస్ పెట్టి అక్కడ కట్టేసుకోమని చెప్పడము, లేదా మన యాదవ్స్ ఎంతమంది బళ్ళు ఉన్నారు, ఒక్కొక్క సొసైటీలో కొంతమంది 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఉంటాయి, వాళ్ళంతా ఒక టీం లాగా తయారు చేసి ఒక ప్లేస్ తీసుకొని అక్కడనే అన్నీ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అంటే ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. అప్పుడు ఆలోచన చేసి ఉంటే మన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ గారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది ఒక ప్రయత్నం జరిగిందంట, ఒక 100 ఎకరాలు 100 ఎకరాలు అక్కడ తీసుకోవాలని. తర్వాత కొంచెం వేరే కేసులలో ఉండడం వల్ల అది వాయిదా పడ్డది. మిగతా ఎదిగిన నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేదు. నిజంగానే పట్టించుకొని ఉంటే ఇవాళ మనకు డైరీ ఫామ్లు అనేటివి ఇవాళ అవుట్స్కట్లో మొత్తం డైరీ ఫామ్స్ ఉండేవి. 100 ఎకరాలు అంటే దాని వాల్యూ కోట్లలో ఉండేది. సో అదొక మిస్టేక్. అంటే ఈ కుల సంఘ నాయకులు కూడా కులాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలనేది ముందు చూపు ఆలోచన అయ్యకపోవడం అనేది ఒక మిస్టేక్ అయితే జరుగుతుంది. కరెక్ట్ మహేష్ గారు, అది మీ మాటకు నేను ఒప్పుకుంటున్నది. ఎందుకంటే సంఘాలు నడిపిస్తున్నప్పుడు సంఘ నాయకులు కొద్దిగా ఆలోచన పరిజ్ఞానం అనేది ఒకటి ఉండాలి మనకి. మన వృత్తిని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా. మన డైరీ ఫారం ఇండస్ట్రీ అనేది యాదవులకు పెట్టది. మన పెట్ మార్క్ తీసుకెళ్ళి ఇంకొకరికి ఇస్తున్నాం, మన ట్రేడ్ మార్క్. ఎంతమంది లేరు అదర్ కులాలకు సంబంధించిన వాళ్ళు డైరీ ఫారం రన్ చేస్తున్నారు. కానీ మన యాదవ్ కులపులు ఎందుకు చేస్తలేరు? మేము ఆ దిశలో అదే అడిగినాం అనమాట క్వశ్చన్స్. అలాంటి క్వశ్చన్స్ చాలా వేసిరు మా వాళ్ళు. సో దీని మీద మనకు ఆన్సర్ లేదు. ఈ క్వశ్చన్కి అడిగితే నేను ఒక పెద్ద మనిషిని అడిగిన, అంటే ఒక బీసీ నాయకుని అడిగిన, ఇదే సేమ్ ఏదైతే గౌడ్లు ఉన్నారో, గౌడ్ సోదరులు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా కళ్ళు అనేది మనకు అది చేసారు. ఇప్పుడు ఇది ఉంది కదా, నెక్లెస్ రోడ్ మీద చేశారు కదా, వాళ్ళకి అలాట్మెంట్ చేసారు. ఊర్లలో పోతే కళ్ళు అనేది వాళ్ళకే సంబంధించింది. అక్కడ గొల్లోడు ఏమో చేయలేడు అక్కడ. సో గొల్లోనికి ఏముంది, మన పాల వృత్తి మీద మనం ఆధారపడ్డ వాళ్ళం. డైరీ ఫారం అనేది మన పేటెంట్ హక్కులాగా ఉండాలి కదా మనకు అది. సో అది ఎందుకు ఉండలేకపోతుందని నేను ఒక బీసీ నాయకుని, అది మన యాదవ్ నాయకుని అడిగిన. అది కూడా అడిగితే ఆయన ఎంత మంచి ఆన్సర్ చెప్పిండంటే, ఇలాంటిది కాంప్లికేటివ్ క్వశ్చన్స్ కాంప్లికేటివ్ది అడగొద్దు శరత్ గారు మీరు, ఎందుకంటే బిజినెస్ అనేది అందరికీ సంబంధించింది అది. సో అది ఒక యాదవ్ కులానికి సంబంధించింది కాదు. బిజినెస్ పరంగా మనం ఆలోచించినాం అనుకో ఎవరైనా ముందుకొచ్చి చేయొచ్చు. సో మన దగ్గర లేదంటే అదే అన్న, మన దగ్గర లేదు అని కాదు, మన కుల సంఘ నాయకులు మనం ఎందుకు చేయలేకపోతున్నాం, దాన్ని మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం. సో మన చేతిలోకి వెళ్ళి జారిపోతుంది కదా, వేరే వాళ్ళు ఆక్రమిస్తున్నారు, మనం వెనుకకు పోతున్నాం. బర్రెలు కాస్త గొర్రెలు అవుతున్నాయి, చెట్లు పుట్లు ఏమో తిరుగుకుంటే సరిపోతుంది మనకు. ఇంకెక్కడ మనం ముందుకెళ్ళేది అని అడిగిన అనమాట. అతని దగ్గర ఆన్సర్ లేదు. సో మేము కూడా ఏంటంటే, నేను కూడా ఈ విషయం మీద నేను ఎక్కువగా మాట్లాడలేను, ఎక్కువగా చెప్పలేను కూడా. ఎందుకంటే నేను ఎంప్లాయీ, గవర్నమెంట్కు నేను విరుద్ధంగా కూడా మాట్లాడవద్దు. అది ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయానికి వస్తే, కొంత ఎంప్లాయీ ఉన్నప్పటికీ కూడా కుటుంబ బాధ్యత ఉంటుంది. తర్వాత ఇంట్లో కూడా అప్పుడప్పుడు మనకెందుకు అనేసి కూడా కొన్ని ఫోర్సెస్ అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళీ సమాజంలోకి పోతే ఒక కార్యక్రమం చేద్దామన్నప్పుడు కొంతమంది హ్యాండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే మనం కరెక్ట్ ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్లు ఎత్తకపోవడం, అవన్నీ రకరకాల అన్నీ చిన్న ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులు చూస్తుంటే ఏమనిపిస్తుంటుంది? అది కరెక్ట్ క్వశ్చన్. ఇది ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, ఇలాంటిది కొన్ని నాకు సందర్భాలు ఎదురైనాయి. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, అసలు మనము చేయడము తప్ప, సొసైటీకి హెల్ప్ చేయడమే తప్ప అని అనిపిస్తుంది అనమాట. సో అది కూడా నేను పట్టించుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ చిన్న కారణాలు అవి. సో నా టీం ఎట్లుందంటే చాలా పర్ఫెక్ట్ టీం. ఒక 24 మంది ఖచ్చితంగా వర్క్ చేస్తాం మా ఫోర్స్, యాదవ్ ఫోర్స్ కింద. సో ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ ఈవెంట్ అయినా 24 మంది ఖచ్చితంగా ఉంటారు. 24 మందిలో 24 మెంబర్స్లో ఒక 8 మెంబర్స్ మేము ఫండ్ షేర్ చేసుకుంటాం. ఆడ మానిటర్ ఎంతైనా 50,000 ఉన్నాయి, ₹1,00,000 8 మంది మధ్యలో షేర్ చేస్తాం మేము. సో అట్లా కార్యక్రమాలు ఏమి ప్రాబ్లం లేకుండా ముందుకు తీసుకెళ్తున్నాము. కొన్ని మైనస్ ఉంటాయి, కొన్ని ప్లస్ ఉంటాయి. సొసైటీకి వచ్చినప్పుడు మైనస్లు మనవి కాదనుకోవాలా, ప్లస్ మనది అనుకోవాలి, అంతే. అంటే ప్రధానంగా ఫైనల్గా అల్లాడి శరత్ యాదవ్ ప్రధాన లక్ష్యం అంటే ఏంది చెప్తారా? ప్రధాన లక్ష్యం అంటే అంటే ఏం లేదు, కులము చాలా వెనుకబడి ఉన్నది. కులాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ప్రణాళికబద్ధంగా మనం ముందుకు ఆలోచించాల్సి వస్తుంది. సో ఇది ఆలోచించాలని అంటే ఒక్క అల్లాడే శరత్ వల్ల ఏది కూడా జరగదు మనుషులకు. సో నా టీం అయినా, ఇక్కడ చాలా మంది ఉంటారు మన సమాజంలో యాదవులు, ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా రిచ్
క్యాండిడేట్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ తీసుకొస్తేనే ఆలోచిస్తేనే మనం ఏం చేస్తామనేది ముందుకెళ్తాం. సో ఆలోచన పరంగా యాదవులు ముందుకెళ్ళాలనేది నా ఫస్ట్ తక్షణ కర్తవ్యం. ఎట్లా ముందుకెళ్తుంది, మనం ఏం చేయాలా, మనం యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తా. త్వరలో నేను మీకు మళ్ళీ ఇంకోసారి కలుస్తాను, నా ప్రణాళిక ఏంటనేది మీకు చెప్తాను. ముఖ్యంగా యాదవ వనభోజనాలు, కార్తీక మాస వనభోజనాలు కూడా మీరు ఏర్పాటు చేయడం జరిగిందన్న. సో ఎందుకు కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేయాలనిపించింది? కార్తీక వనభోజనం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, యాక్చువల్గా అది మనది శ్రీకృష్ణుడు స్టార్ట్ చేసింది. ఏది గోవర్ధనగిరి లేపడము, దాని కింద గోపికలు అందరు రావడము. సో అది ఒకటి మనకు ఒక ఎగ్జాంపుల్ లాంటిది. యాదవులు ఒక దగ్గరకు వచ్చి అందరు అక్కడ కూర్చొని మాట్లాడితే ఏం జరుగుతుంది, అలా ఎవరెవరికి ఏం అవసరాలు వస్తాయి, సో మనిషికి కులం నుంచి సంఘాల నుంచి ఏం ఆశిస్తున్నారు, సంఘం వీళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయగలుగుతుంది అనే ఉద్దేశంతో అందరు ఒక దగ్గరికి వస్తే వాళ్ళ అభిరుచులు ఏం తెలుస్తుంది, వాళ్ళ ఆలోచన విధానం ఏందని తెలుస్తుంది, వాళ్ళు సృజనాత్మకంగా వాళ్ళు ఎట్లా ఆలోచింపజేయాలి. సో సంఘ ప్రతినిధిగా నేను వాళ్ళని ఏ విధంగా నేను మోటివేట్ చేయాల్సి వస్తుంది అంటే రేపు వీళ్ళని దిక్సూచిగా తయారు చేయాలి నేను. సో అట్లా చేయాలనే ఉద్దేశంతో అది వనభోజన కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా జరిగింది, అది కండక్ట్ చేయడం అని. సో ఇందులో ఇంకొక విషయం నేను చెప్పాలి. కృష్ణుడు అనే మాట నేను మాట్లాడినాను, శ్రీకృష్ణుడు అనేది. సో యాదవ కులానికి శ్రీకృష్ణుడు చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన వ్యక్తి యదురాజ వంశంలోకి వెళ్ళొస్తే. సో అలానే మన ప్రతి యాదవుడు కూడా శ్రీకృష్ణ టెంపుల్కి ఎంతమంది వెళ్తున్నాం, మనం కలిసినప్పుడు ఎందుకు శ్రీకృష్ణ అనలేకపోతున్నాము, మనకి ఎందుకు అది అహం ఎందుకు అడ్డం వస్తుంది? సో మన కులానికి సంబంధించిన వ్యక్తి మనం జై శ్రీకృష్ణ అంటే తప్పు లేదు ఎక్కడ కూడా. సో అందులో ఇంకెంతో పవర్ ఉంటుంది మనకి. సో ఇది ఎందుకు చెప్తుందంటే, ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీని తీసుకోండి, అంటే ముస్లిం కమ్యూనిటీని తీసుకోండి. వాళ్ళు ప్రతిరోజు నమాజ్కు పోవడము, ఫ్రైడే ఎంత పని ఉన్నా కానీ నమాజ్కి వెళ్ళి నమాజ్ చేసుకోవడము. రంజాన్ వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఉన్న ఎంత ఎక్కువ ఉన్న డబ్బులున్నా డబ్బులు తక్కువ ఉన్నా వాళ్ళు ఇంకొకరిని హెల్ప్ చేసే ప్రయత్నమే చేస్తారు రంజాన్ టైంలో. సో అలాంటి పని మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అక్కడ వాళ్ళు ముస్లిం ఒక 10% 20% సంపాదించిన డబ్బులకి వెళ్ళి తీసి వాళ్ళు ఖర్చు పెడతారు. వాళ్ళ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో మన దగ్గర ఎందుకు ఉంటలేవు, మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? మన దగ్గర డబ్బులున్న చాలామంది ఉన్నారు. యాదవులు అంటేనే హైదరాబాద్లో డబ్బులున్న మనుషులు చాలామంది ఉన్నారు. కానీ డబ్బులున్న వాళ్ళు ఎంతమంది సొసైటీకి మనం హెల్ప్ చేయగలుగుతున్నాం? ఏదన్నా మన దగ్గర లెక్క పత్రాలు ఏదన్నా ఉంటే చాలా మంచిది, హెల్ప్ చేయాలని. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. కానీ ఏంటంటే సంఘానికి మనం చేయుతనివ్వాలి, మన బాధ్యత అది. సో అందరూ ముందుకు వస్తేనే సంఘం ముందుకెళ్తుంది, కులం ముందుకెళ్తుంది, కుల జాగృతికి దోహదపడతాం మనం. సో అప్పుడు తర్వాత మహేష్ లాంటి క్వశ్చన్ ఎంతోమంది వేస్తారు. మహేష్ లాంటి వాళ్ళు కుల జాగృతి జరిగిందా లేదా, నువ్వు రాజకీయంగా ఎదిగినావా లేదంటే అప్పుడు ఎదుగుతాం మనం ఆటోమేటిక్. అందరం ఒక తాటిపై వస్తున్నామంటే యాదవులను ఆపే సత్తా ఎవరికీ ఉండదు. సో మనం రేపు రాజ్యాధికారైనా మనమే ముందుకెళ్తాం మనం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని ఇచ్చి మా ఛానల్కి రావడం, తర్వాత మీ యొక్క వ్యూస్ని షేర్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని ముందు కూడా మరింత కొంతమందిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మా యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.